హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ఇంక ఈరోజు అయితే సోమవారం కదండి. ఉదయాన్నే లేచేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని తులసి కోట దగ్గర అయితే పూజ చేసేసుకొని కార్తీక దీపాలని వెలిగించేసుకొని నీళ్ళల్లో అయితే వదిలానండి. ఇంకా అదంతా మనం ఎర్లీ మార్నింగే చేయాలి కదా. ఇవాళ అయితే నేను 4:30 లోపే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తులసి కోట దగ్గర పూజ అయితే చేసేసుకొని ఇంట్లోకి వచ్చేసి శివయ్యకి ఇవాళ నారికేల దీపం పెట్టుకుందామనేసి రెడీ చేసుకుంటున్నాను. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ని గంధం కుంకుమతో అలంకరించేసుకొని బియ్యం పోసేసుకోవాలండి. ఇంకా మనం కొబ్బరికాయ కొడతాం కదా, కొబ్బరికాయ కొట్టిన తర్వాతకి జుట్టు ఉన్నవైపు అంటే 3 కన్నులు ఉన్నవైపు ముక్కను తీసేసుకోవాలండి మనం. ఇంకా కొబ్బరి ముక్కను కూడా తీసేసుకొని గంధము కుంకుమతో బొట్లు పెట్టేసుకొని ఇంకా మనం ప్లేట్లో బియ్యం పోసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో ఆ ముక్కను పెట్టేసుకొని ఇంకా మనం ఆవు నెయ్యి అయినా కొబ్బరి నూనె అయినా లేకపోతే ఇంట్లో దీపం ముట్టించుకుంటాం కదా, ఆ నూనె అయినా పోసేసుకొని 6 ఒత్తులు సింగిల్గా 6 ఒత్తులు తీసేసుకొని అవి రెండుగా జత కలిపి 3 ఒత్తులుగా అయితే మనం ఆ దీపంలో పెట్టేసుకోవాలండి. అలా దీపం పెట్టేసుకొని ఇంకా మనం వెలిగించేసుకొని పూలు దీపం చుట్టూ పూలు పెట్టేసుకొని అక్షంతలు వేసేసుకొని మనం ఇంకా దండం పెట్టేసుకుంటే అంతే అండి. ఇంకా నారికేల దీపం అంటే ఆ శివయ్యకి ఎంతో ఇష్టం అండి. మన ఇంట్లో ఎలాంటి చికాకులున్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఇలా దీపం పెట్టుకుంటే తొలగిపోతాయన్న నమ్మకం అండి. కార్తీక మాసంలో ఒక్క సోమవారం అయినా ఇలా దీపం పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందన్న నమ్మకం. ఇంక ఈరోజు సోమవారం కదా, నేనైతే పెట్టేసుకున్నాను. మా ఇంట్లో చిన్న శంఖం పూల చెట్టు ఉందండి. అది ఏ రోజు పూసినా పోయిపోయినా సోమవారం మాత్రం ఖచ్చితంగా ఒక్క పువ్వునైనా ఇస్తుంది. ఆ శివయ్యకి పెట్టుకోవడం కోసమే. ఇంకా అంతేనండి. ఉంటా మరి, బాయ్.